మనం చూడొచ్చు ఇక్కడ చాలా దగ్గరికి కిందికి ఉన్నాయి. ఇగో ఇవి ఈ ఆదివాసీలకైతే ప్రధాన ఆదాయ వనరులు. నేను కూడా చిన్నప్పుడు మా ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు ఈ కాయలు కూడా అమ్ముకొని మేము జీవనం గడిపిన పరిస్థితి ఉంది. ఇందులో ఉన్నటువంటి బద్దని తీసి ఆ బద్దని ఎండబెట్టిన తర్వాత మార్కెట్లోకి అమ్ముతారు. ఒక లేదనుకుంటే వీటినే కాయలనైతే మనం నూనె కూడా పట్టించుకోవచ్చు. అది ఆరోగ్యానికి కూడా మంచిది అనేది చెప్తుంటారు. చాలా డిమాండ్ కూడా ఉంటుంది. గింజలు లెక్క ఇప్పుడు ఎంత రేటు ఉందైతే నాకైతే తెలియదు. నూనెకైతే మంచిగైతే ఎక్కువగా వాడుతుంటారు దీన్నైతే. చూస్తున్నాం కదా ప్రతి చెట్టులోని. ఇప్పుడు ఆదివాసీలు అందరూ కూడా ఇదే పని, అంటే వేసవిలోని వాళ్ళకి విప్ప పువ్వు తర్వాత ఈ బద్దల్ని వీళ్ళు సేకరిస్తుంటారు. విప్పకాయ అంటారు. ఒకసారి మీకు నేను దీన్ని పగలగొట్టించి కూడా విప్ప బద్దలు ఏముందని మీకు చూపించే ప్రయత్నం. మార్కెట్లోని అమ్ముతారు. ఇక చూడొచ్చు మనం. ఇది బద్ద, ఇది విప్ప బద్ద అంటారు దీన్ని. ఇందులో నుంచి ఆయిల్ కూడా వస్తుంది. ఆయిల్ అయితే ఎక్కువ వంటల్లోకి వినియోగిస్తుంటారు ఆదివాసీలు మొత్తం కూడా. ఇవన్నీ గింజలు. నేను చిన్నప్పుడు కూడా చాలా వరకు అయితే వీటిని అడవుల్లో సేకరించి అయితే మేము అమ్ముకున్నాం. మేము ముష్టికాయలు అని కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా అమ్మటం జరిగింది చిన్నప్పుడు.